హాయ్! వెల్కమ్ టు వ్యూహెచ్ఎస్ అకాడమీ. నా పేరు వైష్ణవి. ఇవాళ మనం నైట్ మూమెంట్స్ నేర్చుకుందాం. నైట్ అంటే గుర్రం, హార్స్. సో నైట్ ఎలా మూవ్ అవుతుంది అంటే ఎల్ షేప్లో మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న నైట్ ఎలా వెళ్ళినా ఎల్ షేప్లో మాత్రమే వెళ్తుంది. అది కూడా 3 స్టెప్స్ మాత్రమే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నైట్ 0, 1, 2, 3 ఇటైనా వెళ్ళొచ్చు, ఈవెన్ ఇటైనా వెళ్ళొచ్చు. సో ఇది ఒక ఎల్ షేపే అండ్ ఈవెన్ ఇది కూడా ఒక ఎల్ షేపే. సో ఈవెన్ బ్యాక్ అయినా కూడా అంతే. 0, 1, 2, 3 ఇటైనా కానీ ఇటైనా కానీ. సో ఇది కూడా ఒక ఎల్ షేపే, ఈవెన్ ఇది కూడా ఒక ఎల్ షేపే. సో ఈవెన్ లెఫ్ట్ అయినా కూడా అంతే. 0, 1, 2, 3 ఇటు కానీ ఇటు కానీ. 0, 1, 2, 3 ఇటు కానీ ఇటు కానీ. సో ఎలా వెళ్ళినా కూడా ఎల్ షేప్లో మాత్రమే వెళ్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న నైట్ ఈ స్క్వేర్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇలా రావాలి, ఆ తర్వాత ఇలా రావాలి. సో ఈ స్పెసిఫిక్ నైట్ ఇక్కడ ఉంటే కనుక ఐదర్ ఈ స్క్వేర్ అయినా వెళ్తుంది, ఈ స్క్వేర్ అయినా వెళ్తుంది, ఈ స్క్వేర్ అయినా వెళ్తుంది. సో ఇలా టోటల్గా ఇన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వెళ్తుందన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చేసి 8 స్క్వేర్స్ అన్నమాట. సో మనం ఈ నైట్ని యూజ్ చేసి ఇక్కడ ఉన్న స్టార్స్ని గ్రాప్ చేద్దాం. సో బేసికల్లీ ఈవెన్ నైట్ ఫ్రంట్ వెళ్ళినా, బ్యాక్ వెళ్ళినా, లెఫ్ట్ వెళ్ళినా, రైట్ వెళ్ళినా, ఎలా వెళ్ళినా కూడా ఎల్ షేప్లో 3 స్టెప్స్ మాత్రమే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడున్న నైట్ ఫ్రంట్ వెళ్ళొచ్చు, బ్యాక్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ వెళ్ళొచ్చు, రైట్ వెళ్ళొచ్చు. బట్ ఎలా వెళ్ళినా కూడా ఎల్ షేప్ మాత్రమే వెళ్తుంది. ఎల్ షేప్లో వెళ్ళి మాత్రమే స్టార్ని గ్రాప్ చేసుకోవాలి. సో వెదర్ ఆ స్పెసిఫిక్ ప్లేస్లో స్టార్ లేకపోయినా కూడా మనం ఎల్ డైరెక్షన్లో మాత్రమే వెళ్ళి స్టార్ని గ్రాప్ చేసుకోవాలి.